రాజమండ్రిలో సప్పెట్టి నేను కూడా ఇంతకంటే ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ 4 సంవత్సరాలైన 4 దఫాలు మీరు మాట మార్చారు. ఇప్పుడు 5వ సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని గ్యారంటీ ఏంటి? ఈ 4 సంవత్సరాల్లోనే 4 సార్లు మాట మార్చిన మీరు ఇప్పుడు జేహో బీసీయో ఇంకోటో అని అంటే మీ మాట ఎలా నమ్మాలి ఈ రాష్ట్ర ప్రజలు? ఎట్లా సాధ్యం? మీరు సిగ్గుపడడం లేదా దీనికి? అనుభవం లేని వారా? మీరు ఇప్పుడేం పార్టీ పెట్టారా? కొత్త పార్టీగా మీరు వచ్చారా? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది నీకు బాగా తెలుసు కదా. ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి, దానికి లిమిటేషన్స్ ఏంటి అన్నది కూడా మీకు తెలుసు కదా. ఎందుకు మీరు చేయలేకపోయినారంటే మీ భావజాలంలోనే లేదు అని అంటాను నేను. మీరే